వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ అనాలిసిస్. నేను మీ ఆర్కే. మంచు మోహన్ బాబు ఈ పేరు తెలియని వాళ్ళైతే ఉండరు. ఎందుకంటే సుప్రసిద్ధ సినీ నటుడు, తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ నటుడైనటువంటి మోహన్ బాబుకి ఈ మధ్యకాలంలో అయితే వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. అటు ఇంటికి సంబంధించినటువంటి మంచు మనోజ్తో కూడా విభేదాలు ఈ మధ్యకాలంలో మనం చూసాం. గత కొన్ని రోజులుగా అయితే ఆ విషయం మీదే చాలా నడిచిందనమాట. ఇంట్లో మంచు మనోజ్ బయటకు వచ్చి బాహాటంగానే మోహన్ బాబుపై చాలా అభియోగాలు చేశారు. సరే, ఇదంతా ఎందుకు ఏంటి ఇవన్నీ జరిగాయంటే యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఫీజుల విషయంలో యూనివర్సిటీ అవలంబిస్తున్న తీరుపై మంచు మనోజ్ అయితే విమర్శలు చేశారు. విద్యార్థులు తనకు మొరపెట్టుకోవడం జరిగింది, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి నేను ప్రశ్నించినందుకే నా మీద ఈ విధంగా దౌర్జన్యం చేస్తున్నారు, నా మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు, ఇటువంటివన్నీ చెప్పడం జరిగింది. అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ఇప్పుడు కూడా ఈ కాలేజీ వ్యవహారంలోనే మోహన్ బాబుపై ఒక ఫిర్యాదు అందడం జరిగింది. అంతేకాదు ఒక కిడ్నాప్ కేసు అనేది ఒకటి నమోదు చేశారు. సినీ నటుడైనటువంటి మోహన్ బాబు కొంతమంది గూండాలతో విద్యార్థి నాయకులపై దాడి, కిడ్నాప్ చేశారు అనేటటువంటి వార్త అయితే ఇప్పుడు ప్రజెంట్ రాజకీయాల్లో కానీ ఇటు ఏపీలో కూడా హాట్ టాపిక్ అయింది. మరి సినీ నటుడు మోహన్ బాబు విద్యానికేతన్ యూనివర్సిటీ తెలిసిందే కదా. ఇప్పుడు యూనివర్సిటీగా మారిన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలపై కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించేందుకు ఎస్ఎఫ్ఐ నాయకులు, దానికి సంబంధించినటువంటి జిల్లా ప్రధాన కార్యదర్శి అక్బర్, అలాగే ఎస్వి యూనివర్సిటీ నాయకుడైనటువంటి వినోద్, వీళ్ళందరూ కూడా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళారట. అక్కడికి వెళ్ళి వీళ్ళు ఫిర్యాదు చేయడానికి వెళ్తే సినీ నటుడు మోహన్ బాబు అనుచరులు, అంటే ఎప్పుడు ఆ కాలేజీలో కానీ ఆయన అనుచరులుగా కొంతమంది బౌన్సర్లు అనే వాళ్ళు ఉంటారు, వాళ్ళు దాదాపుగా 30 మంది వాహనాల్లో వచ్చి వీళ్ళపై దాడి చేశారు. అలాగే దాడి చేయడమే కాదు, తమ వెంట కొన్ని వాహనాలు కూడా తీసుకొని వచ్చి వీళ్ళని కిడ్నాప్ చేయడం జరిగింది. అంటే అడ్డుకోవడం వేరు, దాడి చేయడం వేరు. అంటే ఎందుకు ఏంటి అనేటటువంటిది కూడా కనుక్కోకుండా ఈ విధంగా దాడి చేయడం అనేది దుర్మార్గం అని వాళ్ళైతే చెప్తున్నారు. ఎస్ఎఫ్ఐ సంబంధించినటువంటి వర్గాలు కూడా దాడి, కిడ్నాప్ విషయాన్ని వెంటనే అప్రమత్తమైన వీళ్ళు ఏంటంటే వాళ్ళని కిడ్నాప్ చేసి ఆ వాహనాల్లో తీసుకెళ్తుంటే ఏఎస్పీ రవి మనోహర్ అలాగే ఎస్పీ సుబ్బరాయుల దృష్టికి తీసుకెళ్లారు. దీనికి సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు అయినటువంటి కందారపు మురళి వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళడం, వెంటనే వాళ్ళు అప్రమత్తమై కూడా అక్కడికి పంపించడం జరిగిందట. మరి విద్యార్థి నాయకులకు అపాయం తలపెడితే మాత్రం ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఉంటాయి అంటూ మోహన్ బాబును కూడా హెచ్చరికలు చేస్తూ వాళ్ళు చెప్పడం జరిగింది. వెంటనే పోలీసులు కూడా అప్రమత్తమై అక్కడికి వెళ్ళారు. వెళ్తే వీళ్ళందరూ కూడా ఆయన్ని విద్యార్థి సంఘం నాయకులను అయితే మోహన్ బాబుకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్కి తీసుకెళ్లడం గుర్తించారు. పోలీసులు కూడా వెంటనే అలర్ట్ అయ్యి వాళ్ళని వెంబడించి, ఎవరైతే కిడ్నాప్ చేశారో వాళ్ళని వెంబడించి వాళ్ళనైతే విడిపించడం జరిగిందట. ఏదేమైనా కానీ విద్యార్థి నాయకుల్ని కిడ్నాప్ చేసిన వారి పట్ల కఠినంగా కూడా మేము శిక్షిస్తామంటూ ఎస్పీ విద్యార్థి నాయకులపై దాడికి పాల్పడి కిడ్నాప్ చేసిన గూండాలను కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము వదిలిపెట్టాం, వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తామని చెప్తున్నారు. ఏమన్నా మోహన్ బాబు క్రమశిక్షణకి మారిపోయారంటూ చాలా ఇంటర్వ్యూల్లో కానీ వీటిలో చెప్తూ ఉంటారు. కానీ అక్కడికి ఎన్నో ఆశలతో ఆ యూనివర్సిటీలో చదివి పై చదువులకి వెళ్దాము అంటూ వెళ్ళేటటువంటి విద్యార్థుల పట్ల ఈ విధంగా ప్రవర్తించడం అనేది చాలా దుర్మార్గంగా అయితే అందరూ చెప్తున్నారు. దీంతోపాటు కొంతమంది స్టూడెంట్స్కి మేము తక్కువ ఫీజులకే చదువులు చెప్తున్నాము అంటూ చాలా సందర్భాల్లో కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి అటువంటి మోహన్ బాబు ఇటువంటి చర్యలకు ఎందుకు పాల్పడుతున్నారు? ప్రభుత్వం కానీ అటు యూనివర్సిటీలు కానీ చెప్పినటువంటి ఫీజులకు మాత్రమే విద్యను అందించాల్సినటువంటి యూనివర్సిటీ, అలాగే చాలా సందర్భాల్లో చెప్పినటువంటి మోహన్ బాబు కూడా ఇటువంటి చర్యలకు పాల్పడటం ఏంటి అనేటటువంటిది ఇప్పుడు రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్గా మారింది. మరి దీనిపై మోహన్ బాబు ఇంకా వివరణ ఇవ్వకపోయినా కానీ ఆయన తిరిగి వచ్చి ఏ విధంగా స్పందిస్తారు ఈ కిడ్నాప్ వ్యవహారం మీద, మరి అటువంటిది ఏదైనా ప్రకటన చేస్తారా అనేటటువంటిది తెలియాల్సి ఉంది. పోలీసులు అయితే మాత్రం ఇటువంటి ఈ కిడ్నాప్ వ్యవహారంలో ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళని గుర్తించడం జరిగింది, అలాగే ఫామ్ హౌస్కి వెళ్ళి వాళ్ళని విడిపించడం కూడా జరిగింది అనేటటువంటిది చెప్తున్నారు. మరి మోహన్ బాబు స్పందన అయితే రావాల్సి ఉంది. సో ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి వన్ టీవీ స్పెషల్ అనాలిసిస్.